ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో ఇక్కడ మీరు చూస్తుంది వచ్చేసరికి 5.1 యాంప్లిఫైర్ అండి. సో మనకి ఈ ఆర్డర్ వచ్చేసరికి శివరామ్ గారు ఆర్డర్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆయనకి చాలా డిలే అయ్యింది. సారీ అన్న, సమ్ రీజన్స్ వల్ల మీకు ఆర్డర్ అయితే డెలివరీ చేయడం చాలా కొంచెం లేట్ అయ్యింది. సో థ్యాంక్స్ ఫర్ యువర్ పేషెన్స్. సో మనం వీడియోలో చూసుకుంటే ఇక్కడ మనకి 5.1 డిజిటల్ యాంప్లిఫైర్లో మనకు యూజ్ చేసిన ఐటమ్స్ వచ్చేసరికి ఇక్కడ 24/024 10 ఆంపియర్ ట్రాన్స్ఫార్మర్ అయితే యూజ్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఇక్కడ 1 ఆంపియర్ 12/012 ట్రాన్స్ఫార్మర్ కూడా యూజ్ చేయడం జరిగింది. సో ఈ 12/012 అనేది స్పీకర్ ప్రొటెక్షన్ కోసం. అండ్ ఇలాగే 24/024 అని వచ్చేసరికి మనకి ఆడియో బోర్డ్స్ కోసం అండ్ రిమోట్ కిట్స్ కోసం, నెక్స్ట్ నాబ్ లైట్ కోసం అయితే యూజ్ చేయడం జరిగింది. సో పవర్ సెక్షన్ వచ్చేసరికి 10,000 మైక్రోఫెరడ్ 63 వోల్ట్స్ కెపాసిటర్స్ అయితే 4 యూజ్ చేయడం జరిగింది. దాంతోపాటు 3510 మెటల్ డయోడ్ అయితే యూజ్ చేసాం. అండ్ ఆడియో బోర్డ్స్కి వచ్చేసరికి శక్తి 10 ఫెట్ 5 ఛానల్ బోర్డ్ అండి. ఇది మీకు 4 ohms ఇంపిడెన్స్లో అప్ టు 100 వాట్, లేదు 8 ohms ఇంపిడెన్స్లో అయితే మీకు అప్ టు 80 వాట్ అయితే ఆర్ఎంఎస్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ అలాగే సబ్ ఊఫర్కి వచ్చేసరికి కుమార్ 4 ఫెట్ థండర్ మోనో అయితే తీసుకున్నామండి 2411. సో ఇది వచ్చేసరికి మీకు అప్ టు 220 వాట్ ఆర్ఎంఎస్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సో కూలింగ్ ఫ్యాన్స్కి అయితే మనం ఇక్కడ 2 ఫ్యాన్స్ అయితే తీసుకున్నాం. అండ్ అలాగే డీకోడర్ వచ్చేసరికి మనం FT003 డీకోడర్ అయితే తీసుకున్నాం. ఇది వెర్షన్ 2 ఫర్మ్వేర్ వెర్షన్ వచ్చేసరికి మనకి 3.5 వస్తుందండి. అండ్ అలాగే రిమోట్ కిట్ చూసుకుంటే మనం FT004G తీసుకున్నామండి. అంటే G మీన్స్ GLCD అంటే పెద్ద డిస్ప్లే రిమోట్ కిట్ అయితే తీసుకున్నాం. సో ఇక్కడ బాటమ్ బోర్డ్ వచ్చేసరికి JJ Surrounds బాటమ్ బోర్డ్ అయితే యూజ్ చేసాం. సో ఈ JJ Surround బాటమ్ బోర్డ్ గురించి మనం అయితే ప్రీవియస్ వీడియోలో అయితే అన్బాక్సింగ్ వీడియో ఉంటుంది, చూడండి ఎలా కనెక్ట్ చేయాలి ఏంటి అనేది. సో నెక్స్ట్ సబ్ ప్రీ వచ్చేసరికి షాన్విక్ ఆడియోస్ నుంచి తీసుకున్నాం. సో సబ్ ప్రీ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ స్పీకర్ ప్రొటెక్షన్ కూడా మనం ఎక్స్ట్రీమ్ యాంప్స్ నుండి ఇండివిజువల్ ఛానల్స్ రిలే ఉన్న స్పీకర్ ప్రొటెక్షన్ అయితే తీసుకోవడం జరిగింది. సో ఇంటర్నల్ పార్ట్స్ వచ్చేసరికి ఇలా ఈ విధంగా అయితే మనం రెడీ చేయడం జరిగింది. సో వైరింగ్ అయితే ప్రాపర్గా చేయడం జరిగింది. అండ్ స్పీకర్ ప్యాకేజ్ కూడా చూపిస్తాను. సో ఇది వచ్చేసరికి ఫ్రంట్ లుక్ అండి. సో ఫ్రంట్ లుక్ వచ్చేసరికి ఆయనకి మ్యాట్ బ్లాక్ కావాలన్నారు. సో మ్యాట్ బ్లాక్ అయితే మనం తీసుకోవడం జరిగింది. మ్యాట్ బ్లాక్కి లెటరింగ్ వచ్చేసరికి మీకు వైట్. సో వైట్కి కాంబినేషన్గా సిల్వర్ కలర్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. సో మీకు ఆన్ చేసిన తర్వాత చూపిస్తాను. సో మీకు అయితే సెట్ ఆన్ చేస్తున్నాను. మీకు సెట్ ఆన్ చేసిన తర్వాత డిస్ప్లే చూడొచ్చు. మనం లోగో అయితే JBL లోగోతో ఇవ్వడం జరిగింది. సో బికాస్ మనం JBL 1500 వాట్ అయితే ఆయనకి ఇవ్వడం జరిగింది. సో మీకు నాబ్ లైట్ చూడొచ్చు, బ్లూ కలర్ వచ్చింది. సో మీరు ఎప్పుడైతే స్టాండ్ బై మోడ్లో పెడతారో, స్టాండ్ బైలోకి వెళ్ళినప్పుడు మీకు లైట్స్ అనేవి రెడ్ కలర్లోకి చేంజ్ అవుతాయి. స్టాండ్ బై మోడ్లో మీకైతే రెడ్ ఇండికేషన్ అయితే వస్తుందండి నాబ్స్ దగ్గర. సో మళ్ళీ మీరు ఎప్పుడైతే ఆన్ చేస్తారో ఆటోమేటిక్గా బ్లూ లైట్స్ అనేవి ఆన్ అవుతాయి. సో స్పీకర్ ప్యాకేజ్ అయితే చూద్దాం. సో బాక్సెస్ చూసుకుంటే మనం ఇక్కడ 6 ఇంచ్ బాక్సెస్ అయితే ఇవ్వడం జరిగింది. సో 6 ఇంచ్ బాక్సెస్లో మనం డ్రైవర్స్ వచ్చేసరికి జిప్ కంపెనీ నుండి సెంటర్కి జిప్ కంపెనీ నుండి 2 ఫుల్ రేంజ్ స్పీకర్స్ అండ్ ఒక డాపిక్ కంపెనీ ట్వీటర్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఫ్రంట్కి వచ్చేసరికి మనం ఇంపోర్టెడ్ స్పీకర్ అయితే యూజ్ చేయడం జరిగిందండి. ఇది మొత్తం ప్యాకేజ్లో వచ్చేసరికి మీకు ఫ్రంట్ వచ్చేసరికి మీకు 8 ohms ఇంపిడెన్స్ 80 వాట్ పవర్ అవుట్పుట్ వస్తుంది. అండ్ సెంటర్కి వచ్చేసరికి మీకు 100 వాట్, 100 మీన్స్ 120 వాట్ వరకు మీకు అవుట్పుట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. అది కూడా 4 ohms ఇంపిడెన్స్ తోటి. అండ్ సరౌండ్ స్పీకర్స్ వచ్చేసరికి మీకు 8 ohms ఇంపిడెన్స్ మీకు అప్ టు 70 నుంచి 75 వాట్ వరకు అయితే మాక్సిమం అవుట్పుట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మనం యూజ్ చేసిన జిప్ స్పీకర్స్.
సో ఓవరాల్గా ఇది శాటిలైట్ స్పీకర్ ప్యాకేజ్ అనమాట. సబ్ ఊఫర్ వచ్చేసరికి మనం JBL 1500 ఎల్పోర్ట్ సబ్ ఊఫర్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, స్పీకర్ ప్యాకేజ్ చూసారు కదా. సో ఇది ఓవరాల్గా అయితే యాంప్లిఫైర్ అయితే మనకి ఆర్డర్ అయితే ఇలా ఉంది. సో దీన్ని మీరు కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు. వైరింగ్ ఎలా అనిపించింది అయితే కింద కామెంట్ ఏం చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వీడియో ఎండింగ్లో అయితే మనకి డెమో వీడియోస్ ఉంటాయి, చెక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. With you as the new king. Tivava